తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. యునాని మెడిసిన్ ఎండి. సార్ గత 35 సంవత్సరాలుగా ఎంతో మందికి పరిష్కార మార్గాలైతే యునాని మెడిసిన్ ద్వారా తీసుకొస్తున్నారనమాట. సార్ నమస్తే సార్. నమస్కారం. యాహ్! సార్ ఇటీవల ఇప్పుడు చాలామంది నాకు పంపించే క్వెరీస్‌లో మన కమెంట్స్‌లో గాని వీటిలో మెన్షన్ చేసిందేంటంటే సెక్స్‌లో అంటే హెల్తీ సెక్స్‌లో టైమింగ్ గురించి మెన్షన్ చేస్తున్నారు చాలామంది. చాలా మంది అడుగుతున్నారు. టైమింగ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు. అప్పుడు బాగా చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని, ఇప్పుడు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను. అండ్ అంతేకాకుండా వీర్యం తొందరగా వచ్చేస్తుంది. అంటే ఇంక అసలు చాలా యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అనుకుంటాడు కానీ వెంటనే డ్రాప్ అయిపోతున్నాడు. సో ఇలా వీర్యం తొందరగా వచ్చేయడం, ఇలా చాలామంది ఈ సమస్యను అయితే వ్యక్తపరుస్తున్నారు సార్. ఏంటి అంటే దీనికి కారణాలు ఏంటి? అసలు పరిష్కార మార్గాలు ఏంటి? యునానిలో దీని ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? తెలుగు వన్ ప్రేక్షకులకు కోటి వందనాలు. శరత్, ఒక ఫ్రెండ్గా ఈ విషయం అంటే ఓపెన్గా మాట్లాడతాను. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి అంటున్నావు కదా, కాదమ్మా, నేను 30 years ప్రాక్టీస్ చేస్తాను. ఓకే సార్. నేను పాస్అవుట్ చేసింది 94లో పాస్అవుట్ చేశాను. ఓకే. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ 98లో అయింది నాది. దాదాపు 30 years నుంచి, యాక్చువల్ 30 years కాదు, నేను చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అనొచ్చు. ఎందుకంటే మా పెదనాన్న మా తాత కూడా యునాని వైద్యులే. నేను 9th 10th ఉన్నప్పటి నుంచి యునాని మందులు తయారు చేస్తుంటాను, కస్టమైజ్ చేస్తుంటాను. నేను 9th ఉన్నప్పటి నుంచి. అయితే 35 కన్నా ఎక్కువే. 35 కన్నా ఎక్కువే. అసలు నేను పాస్అవుట్ గురించి చెప్తున్నాను. నేను ఒక డాక్టర్గా అయింది 30 సంవత్సరాల నుంచే. కానీ నేను బాల్యం నుండే యునాని ప్రాక్టీస్ మా పెద్దనాన్నకు మా తాతకు సహాయం చేసేవాడిని మందు అంటే తయారీలో. అయితే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారా, టైం. ప్రతి ఓడు బెడ్ మీద ఎక్కేసి అంగం లోపల పెట్టాక ఎస్ నేను రారాజుని కుమ్మేస్తా, పొడి చేస్తా అనుకుంటాడు. కానీ ఇప్పుడు తను అడిగాడు కదా, నేను 60 నిమిషాల్లో వెళ్ళిపోతుంది సార్ అంటే, నా దగ్గర నా లైఫ్లో 30 yearsలో అన్నిటికన్నా ఎక్కువ కేసులు వచ్చినాయి. దాదాపు మగతనం తగ్గిన కేసుల తర్వాత ఏ కేసు వచ్చిందంటే శీఘ్రస్కరణ సమస్యకి వచ్చినాయి. 100లో 70-75 మందికి సెక్స్ టైం తక్కువ ఉంటుంది. అసలు ఏంటి జనాలు తెలుసుకోలేరు. అసలు దీనికి అసలు అంటే అర్థమయ్యేటట్టు చెప్తాను ఇవాళ నేను. ఈ అంగం ఉంది కదా, ఈ అంగము యోనిలో ఉన్నప్పుడు ఇలా మనం కదిలిస్తున్నాం అనుకోండి, దీనికి ఇక్కడ స్ట్రోక్లు ఇస్తున్నాం కదా, ఇక్కడ కదలికలు లోపడున్న మన స్ట్రోక్లు, ఈ గోడలు, యోని గోడలు తగులుతున్నాయి కదా, మనకి ఇక్కడ తెలుస్తుంటుంది ఒక మగాడికి. అలాగే మన పార్ట్నర్ కూడా, ఆమె కూడా ఫీల్ అవుతుంటుంది లోపల మన అంగం ఉన్నప్పుడు. మన నరాలే, మన ఫైబర్సే మన బ్రెయిన్కు తొందరగా డిశ్చార్జ్ చేయమని ఆర్డర్స్ ఉంటాయి. ఇంకా మనం చేయాలన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు ఇక్కడున్న ఫైబర్స్ ఇక్కడ రిఫ్లెక్సెస్ పంపుతుంటాయి, ఆర్డర్స్ పంపుతుంటాయి. ఎవరే తొందర తీసేరా, వీర్యం తొందర బయటికి తీసేరా. అది ఎందుకు జరుగుతుందంటే దీని మీద స్టడీస్ ఉన్నాయి. హస్తప్రయోగం చేయటం వల్ల బ్రెయిన్లో ఉన్న సెక్స్ సెంటర్లో సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల నార్మల్ దేవుడు పెట్టిన టైం ఉంటుంది, డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అని నార్మల్ టైం ఉంటుంది. దేవుడు మనకు టైం పెట్టాడు, సెక్స్ టైం పెట్టాడు. దానికి మనం భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగం చేసుకొని మన బ్రెయిన్లో మన నరాల మధ్య కెమికల్ ఉంటుంది సీరోటోనిన్, అది తగ్గిపోవటం వల్ల ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది. ఈ నరాలు తొందరగా, ఇంకోటి ఏంటంటే హ్యాబిట్ వేస్తాం బ్రెయిన్కు మనం, ఎవరు వస్తారో చూస్తారని బాల్యంలో తొందరగా వీర్యం బయటికి తీసేస్తున్నాం. క్లాక్ మన బ్రెయిన్లో ఒక గడియారం అలారం సెట్ చేసుకున్నట్టు తొందర వీర్యం బయటికి తీసే ఒక అలారం సెట్ చేసుకుంటాం. ఒకటి హ్యాబిట్ అయిపోయింది, తొందర బయటికి తీసేది బ్రెయిన్కు హ్యాబిట్. రెండోది, ఈ సెన్సేషన్ బాగా పెరిగిపోయినప్పుడు రిఫ్లెక్సెస్ ఇక్కడ తొందరగా పెరుగుతాయి. అంటే సిగ్నల్స్, బ్రెయిన్కి సిగ్నల్స్ తొందరగా వెళ్ళేసి వీర్యం తన్ను కోసేటట్టు చేస్తాయి. అది ఎందుకైంది? హస్తప్రయోగం వల్ల అంగం సెన్సేషన్ పెరిగిపోయింది, ఇక్కడ కొన్ని అంటే హార్మోన్స్ తగ్గిపోయాయి. అలాగే మన అంగం చుట్టుపక్కల ఉన్న కండరాలు, నరాలు వీక్ అయిపోయాయి, అంటే బలహీనపడ్డాయి. ఇప్పుడు మనకు మూత్రం వస్తుంది అనుకో, ఆపుకోగలుగుతాం మనం, కొంతసేపు ఆపుకోగలుగుతాం. ఇది వస్తున్నా ఆపుకోగలుగుతాం. కానీ మనం సెక్స్ చేసేటప్పుడు మన వీర్యం బయటికి వస్తుంది, మనకు ఇష్టం లేకుండా వస్తున్నప్పుడు కూడా ఆపుకోలేకపోతాం. అంటే సెక్స్ సెంటర్ ఆ శక్తి కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే మన బాల్యంలో తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయడం వల్ల కొన్ని నరాలు వీక్ అయిపోయినాయి, కొన్ని కెమికల్స్ తగ్గిపోయాయి, కొన్ని కెమికల్స్ పెరిగిపోయాయి. సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా ఇక్కడ పెరిగిపోయి సెన్సేషన్ ఇక్కడ బాగా పెరిగిపోయింది, ఇక్కడ సీరోటోనిన్ తగ్గిపోయింది. కాబట్టి
మనకు కోరుకున్నంతసేపు సెక్స్ చేయలేకపోతున్నాము, మనకు అయిష్టంగానే వీర్యం తొందరగా తన్నుకుంటూ బయటికి వస్తుంది. ఈ కెమికల్స్ నార్మల్ చేసే వరకు, ఈ సెన్సేషన్ తగ్గించే వరకు అస్సలు టైమింగ్ పెరగదు. ఎంత గీ కొట్టినా అసలు టైమింగ్ పెరగదు. పాడైంది, టైమింగ్ తగ్గిందంటే టైమింగ్ పెంచుకోవాల్సిందే. మళ్ళీ బాడీలో సీరోటోనిన్ అనే కెమికల్ హార్మోన్ పెంచుకోవాలి, ఆ అంగం సెన్సేషన్ తగ్గించుకోవాలి, పల్సగైన వీర్యము మళ్ళీ చిక్కగా చేసుకోవాలి. ఇక్కడ పెల్విస్ పక్కనే ఉన్న చుట్టుపక్కల ఉన్న పెల్విక్ మన రీజన్ మొత్తం రీజన్లో ఉన్న కండరాలు మళ్ళీ బలపరిచేటట్టు మందులు ఇవ్వాలి. అప్పుడే సెక్సువల్ టైమింగ్ డ్యూరేషన్ పెరుగుతుంది. ఏం సార్ అంటే యునాని మెడిసిన్ లో యునాని మందులతో అసలు మంచి మందులు ఉన్నాయి. టైమింగ్ పెంచుకోవచ్చు, వీర్యం పెంచుకోవచ్చు, వీర్య కణాలు పెంచుకోవచ్చు, వీర్యం చిక్కదనం. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వేసామనుకోండి తొందర పడుతుంది, ఇక్కడ నీళ్ళు పలసగుంటుంది. నీళ్ళు తేనె వేసామనుకోండి కింద చిన్నగా పడుతుంది, తేనె చిక్కగా ఉంటుంది. అలా చిక్కగా ఉండాలి వీర్యము. వీర్యం చిక్కగా లేనప్పుడు క్వాలిటీ పాడున్నట్టే, అనారోగ్యానికి గురైనట్టే, ఆడ ఆరోగ్యంగా లేనట్టే. ఒక మగాడి వీర్యం చూస్తే ఈడు ఆరోగ్యంగా లేడు అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వీర్యం 2 to 5 ml ఉండాలి, మంచి కలర్ ఉండాలి, దాంట్లో మంచి కణాలు ఉండాలి, చిక్కదనం, విస్కాసిటీ, క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ ఉండాలి. లేదంటే సెక్స్కి అర్హుడు కాడు. చేస్తాడు ఏదో 10 సార్లు 15 సార్లు చేస్తే అమ్మాయి ఒకసారి 2 సార్లు సెక్స్ సుఖపడవచ్చు, కానీ 10, 9 సార్లు 8 సార్లు అంటే మన పార్ట్నర్ సుఖపడకపోవచ్చు, భావి ప్రాప్తి పొందకపోవచ్చు. అస్తమానం గొడవలు జరిగేది ఇదే. మా దగ్గర చాలామంది భార్యామణులు వస్తారు, వైఫ్స్ వచ్చేసి సార్ మా ఆయన సెక్స్ కోసం వస్తాడు, అంగప్రవేశం చేస్తాడు, కానీ నేను నా కోరికలు వచ్చే వరకు నాకు ఇంకా చేయని లోపల ఆయన వీర్యం వెళ్ళిపోతుంది, లేచి వెళ్ళిపోతాడు. నాకు 3 చికాకులు వేస్తే నాకు అప్పుడు మా మధ్య గొడవ ఎప్పుడు చూసినా ఏ మాటలు మేము ఉండాల్సింది. వినరు. నాకు టైం బాగానే ఉంది, నేను సమర్థుడినే, నాకు ఏం తక్కువ లేదు, అన్ని నీకే తక్కువ. పిల్లలు కాకపోయినా దోషులు ఆడవాళ్ళే. వీడికి దోషం ఉన్నా వీడియో కణాలు తగ్గినా కూడా పెత్తనం, అత్తగారు తిట్టడం, కొట్టడం, పిల్లలకు చల్ నీ దగ్గర లోపం ఉంది, నా దగ్గర మస్తుంటా నేను అనడం. పొద్దున్నేసి సాయంత్రం నేనైతే ఇప్పుడు రిపోర్టు కూడా మా దగ్గర చూపించుకొని, సార్ నా భార్యకి చెప్పొద్దు నా కణాలు వీర్య తగ్గినాయని, నా సెక్స్ హార్మోన్ తగ్గినాయని, ఆ రిపోర్ట్ చించేస్తాడు, దాచేస్తాడు, భార్య కనిపించకుండా చేస్తాడు. ఆ సమస్య జెన్యూన్, నాకు సమస్య ఉంది, నేను ట్రీట్మెంట్ చేసుకుంటే నా సంసారం బాగుంటుంది, నాకు సంతానం కలుగుతుంది ఆలోచించాను. ఇప్పుడు నీకు ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఎందుకంటే డాక్టర్ ఇలా ఓపెన్గా చెప్పాడు, ఓపెన్ హార్ట్తో మాట్లాడుకున్నాం మనం. సమస్యలు మనిషికి వస్తాయి కదా, రాకుండా ఉండవు కదా, వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఉంది. మనం పరిష్కారం వెతుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ సమస్యతో నువ్వైనా నేనైనా ఆ సమస్యతో బయటపడవచ్చు, శాశ్వతంగా బయటపడవచ్చు. వచ్చినప్పుడు మీలాంటి అంటే స్పెషలిస్ట్ అయితే బాగుంటుంది. డాక్టర్ దగ్గర ఏం చిక్కండి, ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళాం, పండి నొప్పి వస్తే వెళ్ళామా, చెవి వినిపించకపోతే వెళ్ళాం, కళ్ళద్దాలు తీసుకుంటూ వెళ్తాం, మోకాలు చిప్పలు పాడైతే తీసుకుంటాం కదా వెళ్ళేసి. అలాగే మా దగ్గర కూడా వచ్చి సార్ అంగంలో సమానం లేదు, వీర్యం సరిగా లేదు, టైమింగ్ సరిగా లేదు, సెక్స్లో సామర్థ్యం తగ్గిందంటే మనం ట్రీట్మెంట్ చేస్తాం కదా, బయటపడవచ్చు కదా. అది చెప్పుకోరు, నామోషిగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఆడదానికి ఆడతనం ఎంత ముఖ్యమో మగాడికి మగతనం అంతే ముఖ్యం. మగతనం ఉంటేనే రేపు నీ జీవితం దాంపత్య జీవితం. ఇంకోటి చెప్తున్నా, ఈ దాంపత్య జీవితం ఎవడు ఫెయిల్ అవుతాడో, రేపు బెడ్ మీద ఎవడు ఫెయిల్ అవుతాడో వాడు సామాజిక జీవితం, ఆర్థిక జీవితం 2 దెబ్బతింటాయి. 2 కూడా రాజ్యం వెళ్ళలేడు, రెండిట్లో కూడా. 2 బాగుండాలంటే దాంపత్య బెడ్ మీదను రాణించాల. బెడ్ మీద రాణించలేకపోతే నీ పని అంతే. అందరికీ నా సందేశం ఒకటేనండి, మీకు ఒకవేళ అంగస్తంభన సమస్య ఉండి ఉంటే, వీర్యస్ఖలనం తొందర అయిపోతుంది, 60 నిమిషాల లోపల వీర్యం వెళ్ళిపోతుంది, నా భార్యకు నేను సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాను, ఆమె భావి ప్రాప్తి చెందట్లేదు, మా మధ్య గొడవలు అవుతున్నాయి సెక్స్ వల్లే అనుకున్న వాళ్ళు శాశ్వతంగా ఈ సమస్యలు బయటపడాలంటే చూశారు కదండి, ఈ నెంబర్ మీద ఫోన్ చేయండి, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి సమస్యతో యునాని మందులతో వైద్యం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు, విముక్తి పొందొచ్చు. అప్పటి వరకు సరిపోయింది. ధన్యవాదాలు.